హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే గన్నవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక కొంచెం ప్రాముఖ్యతను సంతరించుకున్న నియోజకవర్గాలు ఉన్నాయండి. ఆ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు సెలెక్టెడ్ నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాలు మాత్రం పోటీ అనేది హోరాహోరీగా మన మామూలుగా పోటాపోటీగా అయితే మాత్రం ఉండబోతుంది. అలాంటి నియోజకవర్గాల్ని మనం ఎన్నుకొని ఆ నియోజకవర్గాల్లో బలాబలాలు ఎవరి బలం ఎంత అనేది బలాబలాలు అలాగే మైనస్లు ప్లస్లు అన్నీ మనం చేస్తున్నటువంటి వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం చేయబోయే వీడియో గన్నవరం అండి. ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి ఏంటి ఎవరెవరో పోటీ చేస్తున్నారంటే గన్నవరం అనగానే తెలుసండి, అక్కడ ఎప్పుడు కూడా చాలా గరంగరంగా ఉంటుంది. ఆ నియోజకవర్గం ఎప్పుడు కొట్లాట్లతోనూ లేదా అంతుపట్టని రాజకీయంతో ఉంటుంది గన్నవరం నియోజకవర్గం. ఇలాంటి గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరెవరో పోటీ చేస్తున్నారు అని అంటే కనుక వల్లభనేని వంశీ అలాగే యార్లగడ్డ వెంకట్రావు. కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ పోటీలో ఉంటున్నారు. కాబట్టి గన్నవరం నియోజకవర్గం చాలా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారన్నమాట. కాబట్టి ఇలాంటి నియోజకవర్గం నుంచి వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. కాబట్టి ఎప్పుడు చూసే సరే అంటే ఒకటండి, ఎలాంటి వల్లభనేని వంశీ మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ కొడతాడా, లేకపోతే యార్లగడ్డ బౌలింగ్కి ఈసారి అవుట్ అవుతాడా, నిజంగా ఒక ఐపీఎల్ మ్యాచ్ని తలపించేటట్టుగా ఇక్కడ గన్నవరం నియోజకవర్గం ఎలక్షన్ అయితే ఉండబోతుంది అని అయితే మనం చెప్తున్నాం. ఇండి వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. ఎలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. 100% షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. వల్లభనేని వంశీనా లేక యార్లగడ్డ వెంకట్రావునా, ఎవరు గెలుస్తారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. వల్లభనేని వంశీ గెలుస్తాడా, యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తాడా, టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? ఇది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. ఓకేనా? చూద్దాం. ఏంటి వరుసగా 2 సార్లు గెలిచాడు ఎవరు? వల్లభనేని వంశీ గారు. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా అలాగే గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన రికార్డ్ని బ్రేక్ చేస్తాడా, సమన్ చేస్తాడని చూడాలి. తర్వాత ఇక్కడ ఓటర్లు కూడా ఎలా ఉంటారంటండి, స్వతంత్ర అభ్యర్థి అయినా సరే లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే లేదా ఓడిపోయి మళ్ళీ నిలబడినటువంటి ఎమ్మెల్యే సరే, అభ్యర్థి ఎవరైనా సరే పక్కకు పెట్టేసి పార్టీ ఎవరైనా పక్కకు పెట్టి వాళ్ళు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో ఆ అభ్యర్థిని గెలిపించడంలో వీళ్ళ ప్రత్యేకమైన శైలి ఉందండి ఇక్కడ ఓటర్లకి. కాబట్టి యార్లగడ్డ వెంకట్రావుపై గతంలో 838 ఓట్ల మెజారిటీతో గెలిచాడు వల్లభనేని వంశీ గారు. పెద్ద వ్యత్యాసమే లేదు అసలు యాక్చువల్గా అయితే అక్కడ రావాలి 100% టీడీపీ. ఎందుకంటే టీడీపీకి కంచుకోట అని అంటారు. ఒకనొక టైంలో అయితే కనుక సిపిఎం సిపిఐ కమ్యూనిస్టులు ఉండేటువంటి పార్టీ అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ రాను అది ఎలా పరిణమించిందంటే టీడీపీకి కంచుకోటగా, టీడీపీకి అడ్డాగా మారిందనమాట. అలాంటి టీడీపీ మరలా వైసీపీ గెలవడం ఎలాగా అంటే ఏదో దశలు మారుకుంటూ వస్తున్న నియోజకవర్గంలో ఉంటుంది ఈ నియోజకవర్గం. కాబట్టి యార్లగడ్డ వెంకట్రావుపై కనీసం 838 ఓట్ల మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. 2023 యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు. 2023లో సరైన అభ్యర్థి అప్పటి నుంచి అత్యధికంగా దొరకలేదండి. తర్వాత పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేయడం లేదా పోలింగ్ సజావుగా జరగకపోవడం, పోలింగ్ అంటేనే చాలా సమస్యాత్మకంగా వాతావరణంగా అక్కడ తయారవడం గన్నవరం జరుగుతుంది. అక్కడ ఎప్పుడు కూడా గన్నవరం అంటే అంత హాట్గా ఉంటుందన్నమాట. కాబట్టి అదే సీటు అదే అభ్యర్థులు పార్టీలు మారాయి అంతే. ఏంటి వల్లభనేని వంశీ ఏమో వైసీపీలోకి వెళ్ళారు, అలాగే యార్లగడ్డ వెంకట్రావు ఏమో టీడీపీలోకి వెళ్ళాడు. ఇంతకుముందు ఈయన వైసీపీలో ఉండి ఆయన టీడీపీలోకి వెళ్ళాడు, ఆయన టీడీపీలో ఉండి ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి 2014 టీడీపీ నుంచి వంశీ అలాగే వైసీపీ అభ్యర్థి దొట్టా రామచంద్రరావుపై గెలిచాడు టీడీపీలో ఉండగా. దాసరి బలవర్ధన్ రావు 2019 ఎన్నికల్లో యార్లగడ్డ కోసం పనిచేశాడు. అసలు ఈ దాసరి బలవర్ధన్ రావు అన్న ఆయన కూడా అక్కడ గెలిచి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి. అలాంటి దాసరి బలవర్ధన్ రావు ఏంటి యార్లగడ్డ కోసం పనిచేయడం వల్లనే అంత అన్ని ఓట్లు అయితే రాగలిగాయి. జస్ట్ కొంచెం మార్జిన్ తోటి 838 ఓట్ల తేడాతో ఓడిపోయాడు అంతే. ఈసారి 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈసారి ఇదే ఎవరైతే దొట్టా రామచంద్రరావు ఉన్నారో మరలా యార్లగడ్డ కోసం పనిచేయబోతున్నాడు. ఈసారి 100% ఎలక్షన్లో టీడీపీ గెలవబోతుంది. ఎందుకంటే ఆయన బాగా పనిచేస్తున్నాడు అనేది కనుక అక్కడ వర్గం మాట్లాడుకుంటుంది అనమాట. కాబట్టి ఈ గెలుపు ఓటములు ఎవరెవరికంటే కనుక వల్లభనేని వంశీ ఒక పక్క యార్లగడ్డ వెంకట్రావు
అని అనుకుంటే కనుక పొరపాటే. వల్లభనేని వంశీ దొట్టా రామచంద్రరావు అన్నట్టుగా జరుగుతుంది అక్కడ. కాబట్టి దొట్టా రామచంద్రరావు ప్రాణాలు కొట్టి మరి యార్లగడ్డ వెంకట్రావు కోసం పనిచేస్తున్నాడు అక్కడ. కాబట్టి ఈసారి ఏం జరుగుతుంది అనేది అందరికీ అయోమయం పరిస్థితిలో ఉందన్నమాట. తర్వాత వల్లభనేని వంశీ అక్కడ నెగ్గడానికి గల కారణం ఏంటంటే కనుక వల్లభనేని వంశీ సొంత ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా చాలా మట్టుకి అక్కడ సేవా కార్యక్రమాలు ఫస్ట్ నుంచి చేయడం అలవాటు వల్లభనేని వంశీకి. పైగా సొంతూరు ఉంగుటూరు మండలం అలాగే యార్లగడ్డ మాత్రం నాన్ లోకల్. ఎలాంటి లోకల్ నాన్ లోకల్ చూసుకున్నా సరే వంశీకే ఓటు పడుతుంది అక్కడ వల్లభనేని వంశీ. అందుకే పార్టీ మారినా ఏ పార్టీలో ఉన్నా వల్లభనేని వంశీ గెలుపు సునాయాసం జరుగుతుంది లోకల్ అని. కాబట్టి నాన్ లోకల్గా యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారన్నమాట. కాబట్టి 1983 నుంచి 6 సార్లు టీడీపీ గెలిచిందండి. ఇంచుమించుగా 1983 నుంచి 6 సార్లు గన్నవరంలో టీడీపీ గెలిచింది. పొచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు యోధులు ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచారు. అదండి విషయం. కాబట్టి అలాంటి ప్రజలు అంటే పార్టీలు ఏం చూడరు, వ్యక్తిగతంగా అతను మంచోడా కాదా, ప్రజలకు మేలు చేస్తాడా చేయడా, ప్రజలకు సేవ చేస్తాడా చేయడా అనేది వాళ్ళ నమ్మకం పొందుకుంటే కనుక 100% విజయాన్ని వాళ్ళు చేకూరుస్తారండి. అది అక్కడ ఉన్న ప్రజల గొప్పతనం. తర్వాత ఓటర్లు చూసుకుంటే కనుక ఇంచుమించుగా 2,80,000 మంది ఉన్నారండి. ఇక్కడ ఉండే మండలాలు ఏంటంటే కనుక బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాలు విజయవాడ రూరల్ ఈ మండలాలండి. 105 గ్రామాలు ఉన్నాయి, 84 పంచాయతీలు ఉన్నాయి. 65,000 మంది ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఉంటే 20,000 మంది కాపులు, 40,000 మంది కమ్మ, బీసీలేమో 50,000, 15,000 రెడ్లు. ఎక్కువగా గన్నవరాన్ని శాసించేది లేదా గన్నవరాన్ని ఓటింగ్ డిసైడ్ చేసేది ఎవరంటే కనుక గన్నవరం గెలుపు డిసైడ్ చేసేది ఎవరంటే కనుక ఎస్సీ ఎస్టీ ఓటర్లే. వంశీని గెలవడానికి కూడా వాళ్ళే ముఖ్య కారణం 2019లో. ఎందుకంటే కనుక వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటుంది ఎప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు. కాబట్టి ఈ సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉండడం వల్ల ఈ సామాజిక వర్గాల వల్లే వల్లభనేని వంశీ గెలుపొందడం జరిగింది. అంత పట్టులో కూడా వేలయ్యటం బట్టే అనేది కనుక అక్కడ మాట్లాడుకుంటున్న విషయం అనమాట. కాబట్టి అలాగే ఒక్కసారి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చూద్దాం ఒకసారి. ఎలా అంటే 1955లో పొచ్చలపల్లి సుందరయ్య గారు 55, 62 ఈ సంవత్సరాల్లో పొచ్చలపల్లి సుందరయ్య గారు సిపిఐ నుంచి గెలిచారండి. మళ్ళీ 78లో మళ్ళీ గెలిచాడు ఆయన. 72లోనేమో ఈఎస్ ఆనందబాయి తప్పట, తర్వాత 67లోనేమో వి సీతారామయ్య గెలిచారు, తర్వాత 83లోనేమో రత్నమోస్ గారు గెలిచారు, 85లోనేమో 1985లోనేమో ములుపూరు బాలకృష్ణారావు గారు గెలిచారు, అలాగే 1994లో గద్దె రామ్మోహన్ రావు గెలిచారు, తర్వాత 99లో దాసరి బాలవర్ధన్ రావు. నేను చెప్పాను కదండి, దాసరి బాలవర్ధన్ రావు ఎప్పుడైతే ఈ యార్లగడ్డ కోసం పనిచేస్తున్నాడో 100% విజయాన్ని ఇవ్వగలరు. ఎందుకంటే దాసరి బాలవర్ధన్ రావు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అక్కడ. కాబట్టి అలాగే 2004లో ముద్రపైన వెంకటేశ్వరరావు గెలిచారు. 2009లో మళ్ళీ దాసరి బాలవర్ధన్ రావు అక్కడ గెలుపొందాడు తేరేపా నుంచి. అందుకే ఈయనకి ఆ నియోజకవర్గం మీద అంత పట్టు ఉందని చెప్తున్నాను నేను. దాసరి బాలవర్ధన్ రావు సపోర్ట్ చేస్తున్నారా అంటే ఆయన సపోర్ట్ ఉందంటే కనుక 100% గెలవాలి అసలు డామ్ షూర్గా. కానీ కొద్దో గొప్ప కొంచెం తేడాతో గెలిచాడు, ఓడిపోవడం జరిగింది. తర్వాత 2009లో పాముల రాజేశ్వరిదేవి కాంగ్రెస్ నుంచి, అలాగే 2014లో వల్లభనేని వంశీ మోహన్ తేదేపా నుంచి, 2019లో వల్లభనేని వంశీ తేదేపా నుంచి గెలవడం జరిగింది. ఇదండి ఈ నియోజకవర్గం గురించి. నియోజకవర్గం మొత్తం చూసుకున్నా సరే అక్కడ మాత్రం మ్యాక్సిమం టీడీపీకే కంచుకోటగా ఉంది. కాబట్టి ఈసారి అక్కడ టీడీపీ తన విజయకేతనం ఎగరవేస్తుందా లేదా, ఒకవేళ వైసీపీ వల్లభనేని వంశీ గెలుస్తారా, ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. నా అభిప్రాయం ఏంటంటే కనుక కొద్ది గొప్ప ఈసారి వల్లభనేని వంశీకి చాలా మట్టుకి మైనస్లు జరిగినాయి అక్కడ. ఎలాగంటే ఒక అసంతృప్తి అనేది ఏర్పడింది, అందువల్ల తీవ్ర విమర్శ అయితే ఉంది వల్లభనేని వంశీ ద్వారా. ఏంటంటే కనుక గ్రూప్ రాజకీయాలు చేస్తాడు, సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నాడని చెప్పి ఒక వర్గం మాట్లాడుకుంటుంది ఆయన గురించి. అందువల్ల ఆయన టికెట్ ఇవ్వడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు. ఐవీఆర్ఎస్ సర్వేలు చూసుకున్నా సరే, జగన్మోహన్ రెడ్డి ఐపీఎక్స్ సర్వే చేయించినా సరే ప్రతి దాంట్లో కూడా వల్లభనేని వంశీకి కొంచెం తక్కువగా ఉంది పట్టు అందువల్ల ఈసారి యార్లగడ్డ వెంకట్రావు విజయం సునాయాసం అవుతుంది. టీడీపీ ఖచ్చితంగా అక్కడి నుంచి తన జెండా పాతుతుంది అని అయితే కనుక కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మన అభిప్రాయం కూడా అదే. మీ అభిప్రాయం ఏంటనేది నాకు ముఖ్యం, నా అభిప్రాయం కాదు కానీ. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ కొట్టమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.